అత్యాచారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 9వ తేదీన కొండూరు గ్రామానికి చెందిన ఓ బాలిక బంధువుల ఇంటికి వచ్చింది. 4 రోజుల తర్వాత ఆ గ్రామం నుంచే బాలిక కనబడకుండా పోయినట్లు పాప తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. ఇక బాలిక ఫోటోల ఆధారంగా బంధువులతో కలిసి వీరపనేనిగూడెం పరిసరాల్లో విస్తృతంగా గాలింపు చేపట్టారు. ఇక ఈ నెల 17న సీసీ ఫుటేజ్ల దర్యాప్తు ఆధారంగా మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ఆటో డ్రైవర్ బాలికను వదిలిపెట్టినట్లు గుర్తించారు. వెంటనే ఆత్కూరు ఎస్ఐ బాలిక తల్లిదండ్రులు అక్కడికి వెళ్లారు. ఇక బాలికను అక్కున చేర్చుకున్నారు. బాలిక చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు కేసును రేప్ కేసుగా మార్చి దర్యాప్తును చేపట్టారు. దర్యాప్తులో భాగంగా 2 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మిగిలిన 6 నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఒక గర్ల్ మిస్సింగ్ అనేది రిపోర్ట్ అయింది. ఆమె మనం చూసినట్లయితే ఆమె మైనర్ ఆ పాప వచ్చేసి జీకొండూరు మండలం విజయారు డిస్ట్రిక్ట్ నుంచి వీరపనేనిగూడెంకు ఇక తిరణాలు జరుగుతుందనేటువంటి ఒక చూద్దామనేటువంటి దాంతో వాళ్ళ ఇంటి పక్కన ఉండేటువంటి చంద్రిక ఆమె ఈ ఊరు ఆమెతో పాటు ఇక్కడికి రావడం జరిగింది. ఆ తిరణాలు ఆ రోజు అంతా కూడా అయిపోయిన తర్వాత అక్కడ ఆ ఇంట్లో జరిగినటువంటి చిన్న సంఘటన నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో బీటెక్ విద్యార్థినిపై 3 వ్యక్తులు లైంగిక దాడికి